నల్గొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీలో పిలుపు మేరకు 18 అక్టోబర్ 2025 రోజున తలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని బీసీ సంఘాలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షత వహించారు. నల్గొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల సాధన కొరకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు 18 అక్టోబర్ 2025 రోజున తలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలలోని బీసీ సంఘాలతో సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన వహించినారు. సమావేశంలో చక్రహరి రామరాజు, దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనాభాలో 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసిన జీవో 9కి వ్యతిరేకంగా రెడ్డి జాగృతికి చెందిన వారు అడ్డుకోవడం చాలా దుర్మార్గమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ 18 అక్టోబర్ 2025 రోజున జిల్లాలోని అన్ని విద్యా సంస్థల, వ్యాపార సంస్థలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ సంపూర్ణంగా బంద్ చేయాలని నిర్ణయం తీసుకొని కార్యాచరణను రూపొందించటకు జరిగినది. ఈ సమావేశంలో అన్ని బీసీ సంఘాలు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని 18వ తారీఖు జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించినారు. ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 3 గంటలకు నల్గొండ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీ ద్వారా 18 తారీఖు జరిగే బంద్ గురించి అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్లసో మల్లన్న, చీర పంకజ్ యాదవ్, నకరికంటి కాశయ్య గౌడ్, పిల్లి రామరాజు, గండి చెరువు వెంకన్న, చిలుకరాజు సతీష్, చిలుకరాజు చెన్నయ్య, వైద్యులు సత్యనారాయణ, చొల్లేటి ప్రభాకర్, రిటైర్డ్ ఐఏఎస్, మునాస్ ప్రసన్న, ఐతగోని జనార్దన్, కర్ణాటి యాదగిరి, కట్టెకోలు దీపేందర్, చిక్కుళ్ల రాములు, వాడపల్లి సాయిబాబా, పాల్వాయి రవి, నేతి రఘుపతి, బందర్ గోవర్ధన్, చెల్ల ఆదినారాయణ, భూపతి మాధవి, సింగం లక్ష్మి, సింగం రామ్మోహన్, నల్ల మధు యాదవ్, ఎన్ చంద్రశేఖర్, జంజిరాల శేఖర్, పుట్ట వెంకన్న, ఎంఏ కదీర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లని సాయిదాం, బీసీలకు 42% రిజర్వేషన్లని బీసీల ఐక్యత విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని సాయిదాం, బీసీలకు 42% రిజర్వేషన్లని బీసీల ఐక్యత విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని విజయవంతం చేయండి. 18న జరిగే బంద్ని. ఈరోజు నల్లగొండలో అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలతో, విద్యార్థి, ఉద్యోగ, మిగతా రాజకీయాల్లో ఉన్నటువంటి యొక్క బీసీ నాయకులు కూడా ఈరోజు నల్లగొండలో ఈ ఎస్బీఆర్ గార్డెన్లో జరిగినటువంటి యొక్క 18వ తారీఖు రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి యొక్క రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి ఒక సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని వర్గాల నుంచి ఈ యొక్క సమావేశానికి హాజరై వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడమే కాకుండా ఖచ్చితంగా 18వ తారీఖు జరిగేటువంటి ఒక బంద్ ఎన్నడూ కని విని ఎరగని విధంగా సక్సెస్ చేస్తామని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆ రోజు మేము బీసీలందరం కూడా, అంటే 60% జనాభా ఉన్నటువంటి యొక్క వాళ్లకు మరి 10% కూడా లేనటువంటి యొక్క అగ్రవర్ణాలు ఈ బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ అడ్డుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని మేము బీసీ సంఘాలన్నీ కూడా నమ్ముతున్నాయి. 10% కూడా లేనటువంటి వాళ్లకు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మరి 10% రిజర్వేషన్ను ఎవ్వరు అడగకుండా ఇచ్చినప్పుడు
మేమెవరం కూడా అడ్డుకోలేదే. కానీ 60% ఉన్నటువంటి యొక్క బీసీలకు 42% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ముందే హైకోర్టుకు పోయి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు పోవడం పోయి కేవిటేసి అడ్డుకోవడానికి ముఖ్యంగా రెడ్డి జాగృతి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేమంతా కూడా అందరం ఏకమై ఈ రిజర్వేషన్స్ ఎట్లా రావు, ఏ రకంగా సాధించుకోవాలి, మేము ఐక్యంగా ఉండి అనేకమైనటువంటి అడ్డంకులు కోర్టులు రకరకాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటి అధిగమించి మా యొక్క సత్తాను చాటి ఖచ్చితంగా మా యొక్క 42% రిజర్వేషన్ని సాధించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు నల్లగొండలు ఎస్బీఆర్ గార్డెన్స్లో అందరూ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా సమావేశమై తీర్మానం చేసి ఒక ప్రణాళికాబద్ధంగా 18వ తారీఖు నాడు జరిగేటువంటి బంద్ను విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ మేము అందరం సన్నాహమైనాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే అందరూ కూడా మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, మేము అందరం కూడా ఈ బంద్కు అందరూ సహకరించాలి. విద్యా సంస్థలు మరి అదేవిధంగా వ్యాపారస్తులు మరి ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా సహకరించి ఈ బంద్లో సంపూర్ణంగా పాల్గొని బీసీల యొక్క సత్తా ఏందో చాటాలని నేను పిలుపునిస్తూ అందరినీ కూడా విద్యా సంస్థలు కానీ వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా మీరు కూడా ఈ బంద్కు సహకరించి మా యొక్క డిమాండ్ న్యాయ రాష్ట్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా పిలుపు ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు బంద్ను సంపూర్ణ బంద్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 78 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని పార్టీలు గుర్తించి మాట్లాడుతున్న 2023లో జరిగే ఎన్నికల్లో అప్పుడున్నటువంటి పిసిసి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అనౌన్స్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లో బీసీలు 60% ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందందే ఈ దేశం అభివృద్ధి చెందదు, కాబట్టి బీసీలకు మేము ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలు కాంగ్రెస్ వైపు చూడడం వల్లనే అధికారంలోకి రావడం జరిగింది. ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా తీర్మానం చేసి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఢిల్లీకి కేంద్రానికి పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప 50% రిజర్వేషన్ సీలింగు దెబ్బతిన్నదని అందరికీ తెలిసిన రేవంత్ రెడ్డి గారికి ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు మేధావులు పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్పడం జరిగింది. 42% నోటిఫికేషన్ వేస్తూ కోర్టుకు పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పినా వారు గత ఎన్నికల ముందు 1% లేని వెలమలు రాజ్యం వెళ్తుర్రు, మేము యుద్ధం చేసేంత మనుషులం ఉన్నాం, రెడ్డిలం, మేము రాజ్యాధికారం మేము తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదే కుట్రతోని పోతున్నాడు. ఖబర్దార్, ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైపు తిట్టుకో. 12వ తారీఖు నాడు హైదరాబాద్లో జేఏసీ కమిటీగా ఏర్పడి దాన్ని అదే అనుసరించి నల్గొండలో కూడా ఈరోజు ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 18వ తారీఖు జరగబో బంద్కు మద్దతు ప్రకటించాలని అన్ని బీసీ వర్గాలు ఈరోజు ఏకకంఠంతో చెప్పడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఆర్టీసీలు కానీ విద్యా సంస్థలు కానీ పూర్తిగా రాష్ట్రం మొత్తం బంద్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది చాటలో తౌడు వేసి కొమ్ములున్న పశువులకి పోరాటం యుద్ధం పెట్టినట్టుగా ఇది ఒకరు వైపు రిజర్వేషన్ అని చెప్పుకుంటూ మరొక వైపు అగ్రకులాలు కేసు వేయడం వల్ల ఇదంతా అల్లకల్లోలంగా మారిపోయింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా
తప్పకుండా ఆ జేఏసీని వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంటే ఈ సమస్యలన్నీ సర్దు అనుతాయి అనేది కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగానే ముందుకెళ్లాలని, మాకు 42% రిజర్వేషన్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సాధించుకునేంత వరకు ముందుకు సాగుతూనే పోతామనేది ఈ ఐబీసీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు బీసీల బంద్ అనే దాని మీద ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ అన్ని సంఘాల ఐక్యవేదిక ఏర్పడి అన్ని సంఘాలతోటి మాట్లాడి ఒక చర్చించిన తర్వాత ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాము. 16వ తారీఖు నాడు వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. 17వ తారీఖు నాడు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నాము. అదే 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకు 4:30 5 గంటల నుండి బైక్ ర్యాలీ నుంచి కనీసం ఒక 500 మంది బైక్లతోటి ర్యాలీ చేసి సంపూర్ణ మద్దతు కోసానికి బైక్ ర్యాలీ చేయాలని, అదేవిధంగా 18వ తారీఖు నాడు ఆర్టీసీ బస్సు బందులు చేపియాలి. అదేవిధంగా ఆఫీసెస్ కానీ కోర్టులు కానీ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలి. లేకపోతే మాకు సపోర్ట్ చేసి బీసీలకు మీరు మద్దతుగా నిలవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క బీసీ బంధువులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బంద్ను 100% సక్సెస్ చేయాలి. ఇది నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా కాబట్టి మనం తప్పకుండా నల్లగొండ నుంచి మన సామర్థ్యాన్ని చూపించి బంద్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు, అదేవిధంగా హైకోర్టులో స్టేని తక్షణమే ఎత్తివేయాలని చెప్పి ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర బీసీ జేఏసీ తరఫున తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల యజమానులు, వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా స్వచ్ఛందంగా 18న జరిగే తెలంగాణ బంద్లో పాల్గొని బీసీలకు మీ యొక్క మద్దతును తెలియజేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు బీసీల కోసం ఎవరో వచ్చి పోరాటం చేస్తారనేది ఒక కళ. మన కోసం మనమే పోరాడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీసీ పౌరుడు రేపు 18వ తారీఖున బంద్లో తమ వంతు కృషిగా పాల్గొని బంద్ను విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకులందరికీ కళ్ళు తెరిపించి బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేంత పోరాటం చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాం. లేని ఎడల బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకుంటారు. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ గమనించగలరు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే ముఖ్యంగా